బీఆర్ఎస్ పై కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందా? గత బీఆర్ఎస్ పాలనలో తమకు ఇచ్చిన మర్యాదనే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలకు రుచి చూపించాలనుకుంటోందా? ఏ చిన్న అవకాశం దొరికినా గులాబీ పార్టీని వదలకూడదని ఫిక్స్ అయిందా? అందుకే బడ్జెట్ సెషన్లో కావాలనే టార్గెట్ చేస్తోందా? తొలి రోజు పరిణామాలు చూస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. బడ్జెట్ సమావేశాల తొలి రోజే బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్. గవర్నర్ ప్రసంగం మొత్తం గత కేసీఆర్ పాలనను టార్గెట్ చేస్తూ సాగింది. ధనిక రాష్ట్రాన్ని అప్పులమయం చేసి అప్పగించారని, తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రయత్నం చేస్తోందని గవర్నర్ చెప్పుకొచ్చారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ దగ్గర కంచె తీసివేశామన్నారు. ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చినామని, ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించామని చెప్పారు. అటు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఛాంబర్ను మార్చి బీఆర్ఎస్కు మరో షాక్ ఇచ్చింది రేవంత్ సర్కార్. ఏళ్ల తరబడి ప్రతిపక్ష నేతకు ఇస్తున్న కార్యాలయాన్ని కాకుండా చిన్న రూమ్ను కేటాయించింది. మొదటి అసెంబ్లీ సమావేశాల్లో కేటాయించిన ఛాంబర్ను రెండో సమావేశాల్లోపే మార్చేసింది. ఇన్నర్ లాబీలో ఉన్న ప్రతిపక్ష నేత కార్యాలయాన్ని ఔటర్ లాబీలోంచి చిన్న గదిలోకి మార్చేసింది. ప్రతిపక్ష నేతకు చిన్న గదిని ఎలా కేటాయిస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై స్పీకర్ గడ్డం ప్రసాద్ను కలిసి తమ అభ్యంతరాలను వ్యక్తం చేసిన లాభం లేకపోయింది. అటు బీఏసీ సమావేశంలోనూ బీఆర్ఎస్కు ఘోర అవమానం జరిగింది. కేసీఆర్కు బదులుగా బీఏసీ సమావేశానికి హరీష్ రావు హాజరయ్యారు. అనుమతి లేకపోయినా బీఏసీకి ఎలా వచ్చారని హరీష్ రావును శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. దీంతో శ్రీధర్ బాబు హరీష్ రావు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. లిస్టులో ఉన్న పేర్లున్న వాళ్లే బీఏసీ సమావేశానికి రావాలని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అయితే స్పీకర్ అనుమతి తీసుకున్నాకే బీఏసీ సమావేశానికి వచ్చినట్లు హరీష్ రావు చెప్పారు. బీఆర్ఎస్ ఆఫీస్ నుంచి తమకు లేఖ రాలేదని, ఇప్పుడు కొత్త సంప్రదాయం సరికాదన్నారు శ్రీధర్ బాబు. గతంలోనూ ఈ సాంప్రదాయం ఉన్నంద హరీష్ రావు ఒకవేళ లేకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. అయితే అర్థం చేసుకుని సహకరించాలని హరీష్ రావుకు స్పీకర్ సూచించారు. ఇక మీ ఇష్టం అంటూ బీఏసీ సమావేశం నుంచి హరీష్ రావు బయటకు వచ్చారు. మొత్తానికి బడ్జెట్ సమావేశాల తొలి రోజే బీఆర్ఎస్కు రేవంత్ సర్కార్ షాకుల మీద షాకులు ఇచ్చింది. ఇలాంటి ఘటనలు జరుగుతాయని ఊహించే కేసీఆర్ తొలి రోజు సభకు హాజరు కాలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అటు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హామీల నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకే అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందని విమర్శిస్తున్నారు. ఇక బడ్జెట్ సమావేశాల తొలి రోజు సంఘటనలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, బీఆర్ఎస్ ను కాంగ్రెస్ సర్కార్ కావాలనే టార్గెట్ చేసిందనుకోవచ్చా? ఇక ఈ రోజు తెలంగాణ బడ్జెట్ సెషన్స్ మొదలయ్యాయి. మొట్టమొదటగా గవర్నర్ ప్రసంగం తో ఇక అసెంబ్లీ సెషన్స్ మొదలయ్యాయి. ఇక ఉదయం నుండి ఇక ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం పూర్తి అజమాయిషీ అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఉన్న ఏదైతే బీఆర్ఎస్ చేసిన ఆధిపత్యం ఏదైతే ఉందో ఆ ఆధిపత్యానికి ధీటుగా మరొక వైపు ఏ చిన్న మిస్టేక్ జరిగినా కూడా దానికి సంబంధించి ఎక్కువ ఆధిపత్యాన్ని బీఆర్ఎస్ పైన కనబరచడానికి ఇక కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు తెలుస్తా ఉంది. ఇక ఉదయం నుండి మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఉదయం 11:30 ఇక బడ్జెట్ కు సంబంధించి గవర్నర్ ప్రసంగం ఉండబోతుందన్న నేపథ్యంలో ఇక ఉదయం 10 గంటలకే అసెంబ్లీ స్టార్ట్ కాబోతుంది. స్టార్ట్ విషయంలో
ఇక ఏదైతే కొంతమంది ఇటు బీఆర్ఎస్ కి సంబంధించి నాయకులు, అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇక ఏదైతే అసెంబ్లీకి వస్తున్న నేపథ్యంలో ఇక కొంత ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మొట్టమొదటి ఇక అతి తక్కువ వయసులోనే ఎమ్మెల్సీగా ఎన్నికైన ఇక బల్మూరి వెంకట్ అయితే ఇక పార్టీ చేస్తున్న 6 గ్యారంటీలో భాగమైన గ్యారంటీ సంబంధించి ఏదైతే ఉచిత బస్సుకు సంబంధించి ఆ ఉచిత బస్సులోనే ఆయన ప్రయాణం చేశారు. అసెంబ్లీ నేపథ్యంలో ఆ ఉచిత బస్సు ఏ విధంగా ఉంది, అదే విధంగా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఇక మీకు ఏ విధంగా దోహదపడుతుందంటూ కూడా ప్రయత్నం చేశారు. వాళ్ళతో కలిసి ప్రయాణం చేసి ఇక దగ్గరకు వచ్చి అమరవీరులకు నివాళులర్పించారు. నివాళులర్పించిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు అనే నినాదం తీసుకొచ్చి లక్షల ఉద్యోగాలకు సంబంధించి నేను అసెంబ్లీలో ఫైట్ చేస్తాను. ఇక మా ప్రభుత్వానికి సంబంధించి వ్యక్తం చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాలు అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందనే నమ్మకం నాకు ఉంది అంటూ కూడా బల్మూరి వెంకట్ చెప్పిన నేపథ్యం కనబడ్డది. ఆ తదనంతరం ఇక ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష ఏదైతే హైదరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి ఏదైతే ఒక నిరసన డిఫరెంట్ నిరసనగా ఆటోలో వచ్చాడు. ఆటోలో ఎందుకు వచ్చారు మీరు అని అంటే కూడా ఏదైతే నిన్న ఏదైతే ఆటో డ్రైవర్ కరీంనగర్ కు సంబంధించిన కరుణాకర్ పోయాడో ఆ కరుణాకర్ కు సంబంధించి ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే నిరసన సంబంధించి ఆయన ఆటోలో ప్రయాణించినట్టు చెప్పారు. ఇక ఆయన అనుమతి లేదంటూ కూడా కొంత పోలీసులకు అదే విధంగా ఇక పాడి కౌశిక్ రెడ్డికి కూడా కొంత వాగ్వాదం నెలకొన్న నేపథ్యం కనబడ్డది. ఇక మనం అడిగినట్టయితే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన చెప్పారు. ఇక ఏదైతే నేను ఆటో డ్రైవర్ల సమస్యను మాత్రమే తెర మీదకి తీసుకురావడానికి ఇట్లాంటి నిరసన గలాన్ని వినిపించానంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి చెప్పిన సందర్భం కనబడ్డది. ఇక ఆ తర్వాత లాబీలోకి వెళ్ళిన తర్వాత కేటీఆర్ కి సంబంధించి రాజగోపాల్ రెడ్డి ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కేటీఆర్ కి సంబంధించి ఒక ఏదైతే ఒక మాటలు చిట్ చాట్ నడిచింది దాదాపు మీడియా సమక్షంలోనే. ఆయన నుంచి ఎప్పుడు మంత్రి కాబోతున్నావు అంటూ కూడా రాజగోపాల్ రెడ్డిని అడగడంతో ఇక నన్ను ఇట్లాంటి కాంట్రవర్సీలోకి లాగొద్దు, ఇక ఏదైతే ఇప్పటికే నాకు మంత్రి పదవి వస్తే ఇక మీ కుటుంబ పార్టీ లాగానే మా పార్టీ నన్ను కూడా మా కుటుంబాన్ని కూడా ఆ విధంగానే పిలుస్తారు కాబట్టి నన్ను ఈ కాంట్రవర్సీలోకి లాగొద్దంటూ కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పిన సందర్భం కనబడింది. ఆ తర్వాత ఇక టికెట్ కు సంబంధించి మీ కూతురికి ఎంపీ టికెట్ ఇస్తున్నారా అని ఇక కేటీఆర్ చెప్పిన సందర్భంలో ఇక ఇట్లాంటి విషయాలలో నన్ను లాగొద్దు అని చెప్పిన సందర్భం. మళ్ళీ తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక మీడియాకు నాకు హోమ్ మినిస్టర్ వస్తే బాగుంటుండే, ఇక ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులందరినీ అరెస్ట్ చేసేవాడిని, ఇక వారు చేసిన అక్రమాలకు సంబంధించి వాటన్నిటిని వెలికి తీసేవాడిని అంటూ కూడా మీడియా చిట్ చాట్ లో రాజగోపాల్ రెడ్డి చెప్పిన సందర్భం. తదనంతరం ఇక ఏదైతే గవర్నర్ ప్రసంగం తోటి ఇక ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించి ఇక తీవ్రమైన గవర్నర్ ప్రసంగంలో కూడా ఇక గవర్నర్ చెప్పిన సందర్భం గతంలో కుటుంబ పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కుటుంబ పార్టీగా ఉంది అంటూ కూడా ఆమె ప్రసంగంలో పదే పదే నొక్కి చెప్పింది. ఆ తర్వాత ఖచ్చితంగా తెలంగాణ ఏదైతే తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారంటూ కూడా ఆమె ప్రసంగంలో కనబడ్డది. ఆ తర్వాత మరొక మరి గవర్నర్ ప్రసంగంతో పాటు ప్రతిపక్ష నేత చాంబర్ మార్పు, బీఏసీ సమావేశానికి రాకుండా హరీష్ రావును అడ్డుకోవటం వంటి అంశాలపై బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు? గవర్నర్ ప్రసంగం మొత్తం పూర్తిగా ఇక బీఆర్ఎస్ పరిపాలనలో ఇక విమర్శలకు సంబంధించి గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ఇక గులాబీ పార్టీకి బడ్జెట్ ఆమె మాట్లాడుతూ మొత్తం ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిందంటూ ప్రసంగం మొత్తం ఉంది. అయితే ప్రగతి భవన్ కు సంబంధించి ఇక ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అంటూ కూడా గవర్నర్ ప్రసంగంలో చెప్పిన సందర్భం కనబడ్డది. ఆ తర్వాత ఇక ప్రతిపక్ష నేతకు సంబంధించి చాంబర్ ఇక ఏదైతే గతంలో ఉన్న ఇన్నర్ లాబీకి సంబంధించి అయితే గత కొన్ని సంవత్సరాల పక్ష నేతకు కేటాయించిన ఇక చాంబర్ ని మారుస్తూ ఇక కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇక ఏదైతే ఔటర్ లాబీలోకి మార్చడం, ఇక దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు కార్యాలయాన్ని ఇచ్చి కేసీఆర్ ను అవమానించడమే కాంగ్రెస్ ఇక మా పైన ఆధిపత్యాన్ని చెలాయించడానికి, మా పైన కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతున్నట్టు కూడా తన ఆరోపణలు చేశారు. దాంతో పాటు స్పీకర్ కూడా కంటిన్యూ చేయాలి. ఆ కార్యాలయానికి సంబంధించి ఇప్పటికే
మరి అదే కేటాయించాలంటూ కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ ని కూడా కలిసి స్పీకర్ ని విన్నవించుకున్న సందర్భం. మొత్తానికి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నాము. అంత 39 మంది ఎమ్మెల్యేల శాసనసభ పక్ష నేతగా ఉన్న కేసీఆర్ కు అంత చిన్న కార్యాలయం ఇవ్వడం ఇక ఇది వివక్షకు తానంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ఆరోపించిన సందర్భం. మరొక వైపు ఏదైతే ఒక ఆసక్తికరమైన అంటే దాదాపు ఒక సన్నివేశం మాత్రం అసెంబ్లీలో జరిగింది. హరీష్ రావుకు సంబంధించి ఇక బిఎస్సికి సంబంధించి హరీష్ రావు పాల్గొనబోతున్నారనే కడియం పాటు బిఎస్సిలో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు శాసనసభ వ్యవహారాల ఇన్ఛార్జికి సంబంధించి దుద్దిల శ్రీధర్ బాబు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మీరు ఎలా వస్తారు, శాసనసభ పక్ష నేతకే ఈ యొక్క అధికారం ఉంటుంది, మీరు ఎలా వస్తారు అని అంటే, నేను స్పీకర్ అనుమతి తీసుకొని వచ్చాను, ఇక స్పీకర్ అనుమతితోనే నేను లోపలికి వచ్చాను తప్ప ఇక ఆల్రెడీ కేసీఆర్ కూడా స్పీకర్ అనుమతితోటే నేను వచ్చాను, ఇది సాంప్రదాయాలకు విరుద్ధం ఏం కాదు, గతంలో కూడా రాకపోతే మిగతా సభ్యులు వచ్చిన సందర్భం కనబడ్డది, సభా సాంప్రదాయాలను ఏ విధంగా మంట కలపలేదు, సభా సాంప్రదాయాలకు సంబంధించి